బాక్టే న్యూస్ నెల 17న ఏపీ కేబినెట్ భేటీ కాబోతోంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. అసెంబ్లీలో ప్రవేశపెట్టబోయే బిల్లులపై మంత్రివర్గం చర్చించనుంది. అనంతరం పలు బిల్లులకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ఈ నెల 17న ఏపీ కేబినెట్ భేటీ కాబోతోంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఈ సమావేశం జరగబోతోంది. అసెంబ్లీలో ప్రవేశపెట్టబోయే బిల్లులపై మంత్రివర్గం చర్చించనుంది. అనంతరం పలు బిల్లులకు ఆమోదం తెలిపే అవకాశం కనిపిస్తోంది. కేబినెట్ భేటీకి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి హరీష్ ద్వారా తెలుసుకుందాం. హరీష్, ఈ కేబినెట్ భేటీలో అనేక బిల్లులు కూడా పాస్ చేసే వెసులుబాటు కనిపిస్తోంది. సో ఏ బిల్లులు చర్చకొచ్చే అవకాశం ఉందనుకోవచ్చు? వైపు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో చివరిగా వచ్చేటువంటి సెషన్స్ కి సంబంధించినటువంటి అంశాలపైన ఈ రోజు ఇప్పటికే అసెంబ్లీకి సంబంధించిన సమావేశాలు చర్చ జరుగుతుంది. అందులో భాగంగానే కేబినెట్ కి సంబంధించినటువంటి షెడ్యూల్ కూడా ఖరారైంది. ఇందుకు సంబంధించినటువంటి సన్నాహకాలు కూడా జరుగుతున్నటువంటి సిచ్యువేషన్, ఆయా శాఖలకు సంబంధించినటువంటి ప్రతిపాదనలకు సంబంధించినటువంటి అంశాలపైన ఇప్పటికే చీఫ్ సెక్రటరీ ఆదేశాలు కూడా జారీ చేశారు. ఈ మేరకు కేబినెట్ కి సంబంధించినటువంటి ఎజెండాకి సంబంధించినటువంటి అంశాలు పొందుపరిచేటువంటి విషయం పైన ఆయా శాఖలకు సంబంధించినటువంటి యంత్రాంగం పైన కూడా దృష్టి సారించారు. ఇంకా మరో కీలకమైనటువంటి అంశం సూపర్ సిక్స్ కు సంబంధించినటువంటి అమలు, వాటికి సంబంధించినటువంటి బడ్జెట్ కేటాయింపులకు సంబంధించినటువంటి అంశాలు, కేటాయించినటువంటి బడ్జెట్ కి సంబంధించి వినియోగించేటువంటి అంశాలు, ఆదాయ వనరులకు సంబంధించినటువంటి అంశాలు కీలకంగా మారుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. సూపర్ సిక్స్ అమలు, రాజధాని నిర్మాణం, పోలవరంకు సంబంధించినంత వరకు కూడా పెద్ద ఎత్తున నిధులకు సంబంధించినటువంటి అవసరం ఉన్నటువంటి నేపథ్యంలో ఆదాయ వనరులు వచ్చేటువంటి అంశాలపైన ఈసారి కేబినెట్ కి సంబంధించినటువంటి భేటీలో ప్రత్యేకమైనటువంటి చర్చ జరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే సూపర్ సిక్స్ అమలుకు సంబంధించి బడ్జెట్ లో పెద్ద ఎత్తున నిధులు కేటాయించినటువంటి సిచ్యువేషన్. సో ఇప్పుడు ఆ నిధులు కేటాయించిన తర్వాత ఉన్నటువంటి సిచ్యువేషన్స్, అప్పుడు గతంలో ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల వలన కలిగినటువంటి నష్టాలు, వాటిని అధిగమించేందుకు అవసరమైనటువంటి పరిస్థితులు, సాధ్యాసాధ్యాలకు సంబంధించినటువంటి అంశాలు, సాంకేతికంగా ఉన్నటువంటి వివరాలను కూడా అధికారులు వెల్లడించేటువంటి అవకాశం ఉంది. ఈ విషయాలపైన కూడా కేబినెట్ లో నిర్ణయం తీసుకోవాల్సినటువంటి సిచ్యువేషన్ ఉన్నటువంటి నేపథ్యంలో కేబినెట్ భేటీకి సంబంధించినటువంటి అంశాలపైన కూడా యంత్రాంగం ఫోకస్ పెట్టింది. ఇక రాబోయేటువంటి రోజుల్లో, ఎందుకంటే పూర్తి స్థాయిలో బడ్జెట్ ప్రవేశపెట్టింది కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత పెద్ద ఎత్తున అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలు, రోడ్ల నిర్మాణానికి సంబంధించి, తాగునీటికి సంబంధించినటువంటి అంశాలు, జల్ జీవన్ మిషన్ కు సంబంధించినటువంటి అంశాలు, వీటన్నిటిపైన కూడా ఎప్పటికప్పుడు వేగంగా పరిణామాలు మారుతున్నటువంటి నేపథ్యంలో ఇక రాబోయేటువంటి రోజులు అనుసరించాల్సినటువంటి వ్యూహాలు, బడ్జెట్ పూర్తి స్థాయి బడ్జెట్ తర్వాత వాటిని అమలు చేసేటువంటి విధానం, ప్రజల్లో వచ్చేటువంటి అంశాలకు సంబంధించినటువంటి అంశాలు, ప్రతిపక్షాలు లేవనెత్తేటువంటి అంశాలు, వాటికి కౌంటర్ ఇచ్చేటువంటి అంశాలు, వీటన్నిటిపైన కూడా ఎక్కువగా ఫోకస్ పెట్టేటువంటి అవకాశం ఉంది. ఇక నుంచి సీరియస్ గా పెద్ద ఎత్తున కూటమికి సంబంధించినటువంటి శాసనసభ్యులు, మంత్రులు ఉన్నటువంటి నేపథ్యంలో అన్ని వైపుల నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రభుత్వ కార్యకలాపాలకు సంబంధించి, ప్రభుత్వం వస్తున్నటువంటి విమర్శలకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా ఫోకస్ పెట్టేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అందులో భాగంగానే కేబినెట్ కి సంబంధించినటువంటి అంశాలపైన కూడా చర్చించేటువంటి అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఆశ. రైట్ హరీష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.